ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్. ఎన్కౌంటర్లలో 300కి పైగా మావోయిస్టులు మృతి. తాజాగా 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగుబాటు. దేశంలో దశాబ్దాలుగా తమ ఉనికి చాటిన మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ కూంబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్కౌంటర్లు, పోలీసుల పునరావాసంతో ఉద్యమం రోజురోజుకు బలహీనపడుతోంది. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల మాటే వినపడకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ మావోయిస్టు పార్టీ తమ ఆయుధాలను వదులుకొని సమాధాన చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా పరిధిలో మొత్తం 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే వారిలో 9 మంది మావోయిస్టులపై 18 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన వరుస ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 300కు పైగా మావోయిస్టులు మరణించారు. అందులో చాలా మంది అగ్రనేతలు కూడా ఉన్నారు. తెలంగాణలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క అలియాస్ మైనక్క కూడా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.